హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎలా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రోటోజోవన్స్ మరియు బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధుల గురించి తెలుసుకుందాము. ఎందుకంటే మనం చేసే ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చేస్తున్నాను. మీరైతే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా నేను మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, జిగట విరేచనాలు వ్యాధిని కలగజేసే క్రిమి పేరు. క్రిమి కాదు, జీవి పేరు ఉంటే బాగుంటుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ప్లాస్మోడియం వైవాక్స్, ఆప్షన్ 2 ఎంటమీబా హిస్టలిటికా, ఆప్షన్ 3 ట్రిపనోజోమా గ్యాంబియన్సీ, ఆప్షన్ 4 ప్లాస్మోడియం ఫాల్సిఫారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎంటమీబా హిస్టలిటికా. ఫ్రెండ్స్, నేను ఎందుకంటే క్రిమి అంటే అవి ప్లాటిహెల్మింథిస్ నిమాటిహెల్మింథిస్కు వస్తాయి, కానీ ఇవి వచ్చేసి ప్రోటోజోవన్స్ కాబట్టి జీవి పేరని పెట్టుకోమని చెప్పాను. క్వశ్చన్ నెంబర్ 2, ప్లాస్మోడియం ఈ వ్యాధిని కలుగజేస్తుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఫైలేరియాసిస్, ఆప్షన్ 2 టెటనస్, ఆప్షన్ 3 మలేరియా, ఆప్షన్ 4 అతినిద్ర వ్యాధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మలేరియా. క్వశ్చన్ నెంబర్ 3, డిపిటి టీకా మందు ఈ వ్యాధి రాకుండా ఇస్తారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 డిప్తీరియా, దీన్ని వచ్చేసి కంటవాపు అంటాము. ఆప్షన్ 2 పెర్టుసిస్, దీన్ని కోరింత దగ్గు అంటాము. నెంబర్ 3 టెటనస్, దీన్ని ధనుర్వాతం అంటాము. ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ఎందుకంటే డిపిటి, డి అంటే డిప్తీరియా, పి అంటే పెర్టుసిస్, టి అంటే టెటనస్, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 2, మలేరియా పరాన్నజీవి మానవుని ఈ కణాలలో జీవిస్తుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 తెల్ల రక్త కణాలు, ఆప్షన్ 2 ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ 3 నాడీ కణాలు, ఆప్షన్ 4 కాలేయ కణాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ఎర్ర రక్త కణాలు. క్వశ్చన్ నెంబర్ 5, కుష్టు వ్యాధిని ఈ క్రింది బ్యాక్టీరియా కలిగిస్తుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 మైకోబ్యాక్టీరియం ట్యూబరికులోసిస్, ఆప్షన్ 2 బోర్టిటెల్లా పెర్టుసిస్, ఆప్షన్ 3 క్లాస్ట్రీడియం టెటనై, ఆప్షన్ 4 మైకోబ్యాక్టీరియం లెప్రే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మైకోబ్యాక్టీరియం లెప్రే. క్వశ్చన్ నెంబర్ 6, బోర్టిటెల్లా పెర్టుసిస్ అనే బ్యాక్టీరియా ఈ వ్యాధిని కలుగజేస్తుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ధనుర్వాతం, ఆప్షన్ 2 కోరింత దగ్గు, ఆప్షన్ 3 క్షయ, ఆప్షన్ 4 డిప్తీరియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కోరింత దగ్గు. క్వశ్చన్ నెంబర్ 7, మలేరియా పరాన్నజీవి కింది వాటిలో మార్పులు చెందుతుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఈగ, ఆప్షన్ 2 బొద్దింక, ఆప్షన్ 3 పంది, ఆప్షన్ 4 దోమ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 దోమ. క్వశ్చన్ నెంబర్ 8, బీసీజీ టీకాలు ఈ కింది వ్యాధి రాకుండా వేస్తారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 క్షయ, ఆప్షన్ 2 కుష్టు, ఆప్షన్ 3 డిప్తీరియా, ఆప్షన్ 4 టైఫాయిడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 క్షయ. క్వశ్చన్ నెంబర్ 9, విడువని జ్వరం, పొట్ట భాగం పచ్చిగా ఉండటం, నాలుకపై పూత, తలభారం ఈ రోగ లక్షణాలు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కలరా, ఆప్షన్ 2 టైఫాయిడ్, ఆప్షన్ 3 డిప్తీరియా, ఆప్షన్ 4 కోరింత దగ్గు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 టైఫాయిడ్. క్వశ్చన్ నెంబర్ 10, మలేరియా వ్యాధి ఒకరి నుండి మరొకరికి ఇలా వ్యాప్తి చెందుతుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఆడ క్యూలెక్స్ దోమకాటు వలన,
ఆప్షన్ 2 మగ క్యూలెక్స్ దోమకాటు వలన, ఆప్షన్ 3 ఆడ ఎనాఫిలస్ దోమకాటు వలన, ఆప్షన్ 4 మగ ఎనాఫిలస్ దోమకాటు వలన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆడ ఎనాఫిలస్ దోమకాటు వలన. క్వశ్చన్ నెంబర్ 11 ట్రిపుల్ యాంటీజెన్ అని ఈ వ్యాక్సిన్కు పేరు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 BCG, ఆప్షన్ 2 DPT, ఆప్షన్ 3 MMR, ఆప్షన్ 4 TT. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 DPT, డిప్తీరియా పెర్టుసిస్ టెటనస్. క్వశ్చన్ నెంబర్ 12 ట్రిపుల్ యాంటీజెన్ అనే వ్యాక్సిన్ ఎన్ని రోగాల నుండి పిల్లలను కాపాడుతుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 2 రోగాలు, ఆప్షన్ 2 3 రోగాలు, ఆప్షన్ 3 5 రోగాలు, ఆప్షన్ 4 4 రోగాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 3 రోగాలు. క్వశ్చన్ నెంబర్ 13 కలరా వ్యాధిని కలుగజేయు సూక్ష్మజీవి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 మైకోబాక్టీరియం ట్యూబరిక్యులోసిస్, ఆప్షన్ 2 మైకోబాక్టీరియం లెప్రే, ఆప్షన్ 3 విబ్రియో కలరా, ఆప్షన్ 4 సాల్మోనెల్లా టైఫై. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విబ్రియో కలరా. క్వశ్చన్ నెంబర్ 14 కింది వాటిలో బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధి ఏది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కలరా, ఆప్షన్ 2 టైఫాయిడ్, ఆప్షన్ 3 కోరింత దగ్గు, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 15 డిప్తీరియా వ్యాధిని కలుగజేయు బ్యాక్టీరియా. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సాల్మోనెల్లా టైఫై, ఆప్షన్ 2 మైకోబాక్టీరియం లెప్రే, ఆప్షన్ 3 కార్నిబాక్టీరియం డిప్తీరియా, ఆప్షన్ 4 పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కార్నిబాక్టీరియం డిప్తీరియా. క్వశ్చన్ నెంబర్ 16 ఎంటమీబా హిస్టలిటికా అనే పరాన్నజీవి ఏ వర్గానికి చెందును. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రోటోజోవా, ఆప్షన్ 2 సీలింట్రేటా, ఆప్షన్ 3 క్లోరోఫైటా, ఆప్షన్ 4 పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రోటోజోవా. క్వశ్చన్ నెంబర్ 17 ప్లాస్మోడియం ఫాల్సిఫారం అనే జీవి దేనికి చెందును. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 వైరస్, ఆప్షన్ 2 బ్యాక్టీరియా, ఆప్షన్ 3 ప్రోటోజోవా, ఆప్షన్ 4 శిలీంధ్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రోటోజోవా. క్వశ్చన్ నెంబర్ 18 సాల్మోనెల్లా టైఫై అనే బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ధనుర్వాతం, ఆప్షన్ 2 క్షయ, 3 టైఫాయిడ్, 4 కోరింత దగ్గు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 టైఫాయిడ్. క్వశ్చన్ నెంబర్ 19 క్లాస్ట్రీడియం టెటనై అనేది ధనుర్వాతాన్ని కలిగిస్తుంది. అయితే ఇది దీనికి చెందును. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 వైరస్, ఆప్షన్ 2 బ్యాక్టీరియా, ఆప్షన్ 3 ప్రోటోజోవన్, ఆప్షన్ 4 శిలీంధ్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బ్యాక్టీరియా. క్వశ్చన్ నెంబర్ 20 క్షయవ్యాధిని కలిగించే సూక్ష్మజీవి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 మైకోబాక్టీరియం ట్యూబరిక్యులోసిస్, ఆప్షన్ 2 మైకోబాక్టీరియం లెప్రే, ఆప్షన్ 3 క్లాస్ట్రీడియం టెటనై, ఆప్షన్ 4 సాల్మోనెల్లా టైఫై. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మైకోబాక్టీరియం ట్యూబరిక్యులోసిస్. క్వశ్చన్ నెంబర్ 21 అలసిపోవడం, జ్వరం, శ్లేష్మంతో కూడిన దగ్గు, ఆకలి, బరువు తగ్గడం ఈ వ్యాధి లక్షణాలు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కుష్టు, ఆప్షన్ 2 టైఫాయిడ్, ఆప్షన్ 3 క్షయ, ఆప్షన్ 4 కోరింత దగ్గు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 క్షయ. క్వశ్చన్ నెంబర్ 22 వణుకుతో కూడిన చలి, తీవ్ర జ్వరం, చెమటలు పోయడం ఈ వ్యాధి లక్షణాలు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 క్షయ, ఆప్షన్ 2 ఫ్లూ జ్వరం, ఆప్షన్ 3 మలేరియా,
ఆప్షన్ 4 తట్టు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మలేరియా. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.